ఈరోజు కథ ధరలు మరియు రాజకుమారి. ఒకానొక రాజ్యంలో అందానికి మించిన తెలివి కలిగిన ఒక రాజకుమారి ఉండేది. ఆమె పేరే శాంతి. శాంతి అన్ని విషయాల్లో నిపుణురాలు. కాని జీవితంలో ఒకే ఒక విషయానికి అర్థం కాలేదు. ధరలు ఎందుకు పెరుగుతాయో. ఒకరోజు ఆమె తన తండ్రి రాజును అడిగింది. నాన్నా, మామిడిపండు గిసన్ వారం 20 రూపాయలు, ఇప్పుడు అదే పండు 40 రూపాయలు. ఇదేంటి, ఎందుకు పెరిగింది? రాజు నవ్వుతూ చెప్పాడు. ఇది మార్కెట్లోని డిమాండ్ అండ్ సప్లై అన్న గమనిక. దానిపై ఆధారపడి ధరలు మారతాయి. కాని శాంతికి సంతృప్తి కలగలేదు. ఆమె తండ్రిని ఒక వారం మార్కెట్లో వృత్తి నిపుణులతో కలిసి పనిచేయాలని కోరింది. ఆమె రైతులను కలిసింది, వ్యాపారులను చూసింది. ఎన్ని కష్టాలు పడివారు పండ్లను విక్రయించారో తెలుసుకుంది. వర్షాలు లేకపోతే దిగుబడి తగ్గుతుంది, ధరలు పెరుగుతాయి. ఎక్కువ పంట వస్తే ధరలు పడిపోతాయి. అంతలో ఆమెకి అర్థమయ్యింది, ధరల వెనుక ఉన్న జీవన కష్టాలు, సమయానుగుణమైన పరిణామాలు ఎంతో ముఖ్యమైనవి. ఆమె రాజ్యంలోకి తిరిగి వచ్చి ఒక ప్రకటన చేసింది. ధరలు మన చేతిలో ఉండవు. కాని రైతులను ఆదరిస్తే, నాణ్యమైన సరుకులు అందిస్తే, సమతుల్య ధరల ద్వారా ప్రజలు